యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఈ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, ఎంపీ గంధమల్ అశోక్, ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, సీనియర్ నాయకులు చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, బీజాని భాస్కర్, కూళ్ల నరసింహులు, నీలం వెంకటస్వామి, గాజుల వెంకటేష్, తుంగకుమార్, కలకుంట్ల లోకేష్, ఉట్కూరి సురేష్, ముదికొండ శ్రీకాంత్, బొంతపల్లి మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जोहार तेलंगाना तेलंगाना మన వీరులకు जोहार तेलंगाना మన వీరులకు जोहार దినోత్సవ సందర్భంగా మరి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన టౌన్ కానీ రూరల్ కానీ అందరికీ నా శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మంచి సుదినం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు నిన్న చేసుకుంటారు, 9 సంవత్సరాలు చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇవాళ చేసేది మన వాస్తవం. ఇది ప్రజా పరిపాలనలో అందరిని పిలిచి అందరితో మమేకమై ఈ జెండా పండుగ చేసుకోవడం, మరి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం, అమరవీరుల త్యాగాలను గుర్తించి వారికి సన్మానం కానీ వారిని వీళ్ళందరికీ తప్పకుండా ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రత్యేక 2వ తేదీ మనకున్న జరుపుకునే దానికి మనం చేసుకుందామనే కోరిక నాకుంది. కాబట్టి మీరందరూ సహకరిస్తే తప్పకుండా ఈ 2-3 రోజుల్లో మనం కార్యక్రమం చేసుకుందాం. ఎందుకంటే అప్పటికిప్పటికి పూర్తిగా అప్పుడేమో నిరంకుశంగా ఎవరికి లేకుండా కేసీఆర్ గారు చేసుకుంటాం. ఈరోజు అందరినీ అడుగడుగున ఒక్కరిని మర్చిపోకుండా ముందు 3 రోజులు ప్రోగ్రాం చేసి తెలంగాణ తీసుకొచ్చి సోనియా గాంధీని పిలుచుకున్నాం. అమ్మ దేవత సోనియా గాంధీ మరి తెలంగాణ ఇచ్చింది. అందుకే వారి కానుకగా మన తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసే వారికి కానుక ఇచ్చాం. దాంతోపాటు 9 ఏళ్ల సంది మర్చిపోయి ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అందరి ప్రజా పరిపాలనలో అందరికీ అవకాశం కల్పిస్తూ మరి మన దేవత మరి సోనియా గాంధీ గారు ఈరోజు వస్తారు. తప్పకుండా వచ్చినా రాకున్నా మనం అంతా ఆమెను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారితో పాటు అమరవీరులను కూడా గౌరవించుకోవాల్సిన ఎవరిని మరవద్దు. సంపన్న జాతి తెలంగాణ కోసం ఆ రోజు పనిచేసింది. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమరవీరులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు.